ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 44. నల్ల ఆవు. తేదీ 27/4/1946. నేటికి 3 రోజులుగా గోశాలలోని నల్ల ఆవు ఏదో వ్యాధితో బాధపడుతూ ఉండగా దూడలకు కట్టిన ఇంటికి పక్కనున్న చెట్లలో ఒకదాన్ని కట్టివేశారు. 3 రోజులుగా వ్యాధి పీడితమై ఉన్న భగవాన్ అటు తిరిగి చూడలేదు. నిన్న అది మరణ వేదనలో పడ్డది. పొద్దుటి నుండి ఎంత వేదన అనుభవిస్తున్నా సాయంత్రం 5 వరకు ప్రాణం పోలేదు. 4:30కు లేచిన భగవాన్ గోశాల వెనుకకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆవు ఉన్న వైపు తిరిగి దూడల నిమిత్తం కట్టిన కట్టడం దగ్గర నిలిచి దాని వేదన ఇంచుక పరిశీలించి చూశారు. కరుణయే స్వరూపంగా ఉన్న భగవాన్ ఆర్ధహృదయాలగుట సహజమే కదా. బంధ విమోచనమగు దృష్టితో ఆ గోవును అనుగ్రహించి తిరిగి వచ్చి యథాప్రకారం సోఫాను అలంకరించారు. శ్రీవారి దృష్టి ప్రసారమైన పిదప 5 నిమిషాలకే ఆ శరీరంలో ఉంది. వారి కరుణకై ఎదురు చూసి అది లభించగానే అస్తమించింది. మరణ సమయంలో భగవత్ చింతన కలిగితే చాలు, బంధ విమోచనం అవుతుందని పెద్దల వాక్యం కదా. ఆ గోవు ఎంత పుణ్యశాలి కాకుంటే సాక్షాత్తు భగవంతుల పవిత్ర కృపాదృష్టిచే బంధ విమోచనం కలిగి మరణించగలదో చెప్పు. పూర్వం అనేక జంతువులు వ్యాధితో ఎన్నాళ్ళు బాధపడుతున్నా చూతామన్న సంకల్పం తమకు కలిగేదే కాదని, చరమదశలో ఎప్పుడో స్ఫురణ కలిగితే భగవత్కృపకై కనిపెట్టుకొని ఉన్నట్లు తాము చూసిన వెంటనే వేదన తొలగి మరణించుట కద్దని భగవాన్ ఎన్నోసార్లు చెప్పారు. దానికి ప్రత్యేకంగా ప్రమాణంగా చూశాను. ఇక సెలవు. ఉంటాను. మీ సోదరి.